దురదృష్టకరమైన సంఘటన అమ్మవారి యొక్క ఆభరణం పోవటం అనేది జరిగింది. దాని మీద అంటే మొన్న శుక్రవారం అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత మంగళవారం కానీ అది పోయినట్టు గుర్తించడం జరిగింది. దాని మీద ఆ ఆభరణం దండలు తీసేటప్పుడు కానీ ఎక్కడన్నా జారిపోయిందనే దాని మీద పూజారులు అధికారులు కలిసి వెతికారు. తర్వాత ఆభరణం పోయింది అనేది నిర్ధారించుకున్న తర్వాత పోలీసు యంత్రాంగం విచారణ చేపట్టడం జరిగింది. అలాగే ఆ విచారణ పోలీసులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంటి దొంగను పట్టుకోవాలంటే ఈశ్వరుడైనా పట్టుకోలేడనే ఒక సామెత ఉంది. కాబట్టి పోలీసు యంత్రాంగం సంపూర్ణమైన సమాచారాన్ని సేకరిస్తూ ఉంది. గుళ్ళో పూజారులు ఎవరున్నారు, ఎవరెవరు డ్యూటీలు ఉన్నాయి, ఎవరెవరు ఎప్పుడు డ్యూటీలు మారారు, ఎప్పుడు గుర్తించారు, ఏ సమయం వరకు ఉంది, అలాగే గుళ్ళో ఉన్న సీసీ ఫుటేజ్ని కూడా తీసుకొని దాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. అలాగే గుడికి సంబంధం లేకుండా కొంతమంది వ్యక్తులు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉంటారు, రకరకాల చోట్ల కూర్చునే వాళ్ళు ఉంటారు. ఎవరున్నారు ఏంటి అనే దాదాపు పూర్తి సమాచారాన్ని పోలీసు యంత్రాంగం విశ్లేషణ చేస్తూ ఉంది.